ఓపెన్ టాక్కి స్వాగతం. ప్రముఖుల ఇళ్లలో ఏదైనా శుభకార్యాలంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో మనందరికీ తెలుసు. దానికి రాష్ట్రంలోని వివిధ ప్రముఖులు, సినీ ప్రముఖులు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, వారందరూ కూడా రావడం జరుగుద్ది. అలాగే నిన్న ఈ ప్రస్తుత ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలైతే హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్లో అయితే సాగటం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి వచ్చాడా లేదా, వస్తే ఎంతసేపు ఉన్నాడు, ఏం చేశాడు, ఇలాంటి ఆతృత మనందరిలో సాధారణంగా కలుగుద్ది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అసలు షర్మిల కార్డు ఇవ్వడానికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. దాంతో నేను సెక్యూరిటీ గార్డుకైనా కార్డు ఇస్తానని చెప్తే తప్పని పరిస్థితిలో కార్డు తీసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే నిన్న ఈ కార్యక్రమానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎంత స్పెండ్ చేశాడో తెలుసా? సాధారణంగా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ కార్యక్రమాన్ని ముందు నడిపించాలా, తానే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలా. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా 8 గంటల సమయంలో అయితే రావడం జరిగింది. ఆ మొత్తం వేడుక మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న సమయం ఎంతో తెలుసా? కేవలం 90 సెకండ్లు మాత్రమే. అంటే నిమిషం 30 సెకండ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ వేదిక మీద ఉన్నాడు. అంటే రావటం, పూల బొకే ఇవ్వటం, అందరికీ బాయ్ చెప్పటం, వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది కేవలం నిమిషంన్నర వ్యవధిలోనే. అసలు ఎవరు ఊహించరా జగన్మోహన్ రెడ్డి కనీసం ఎంత ఖాళీ లేకపోయినా ఒక 20 నిమిషాలు, అరగంట అక్కడ స్పెండ్ చేస్తాడు, కూర్చుంటాడు, 10 మందితో మాట్లాడి ఏదోటి స్వీకరించి వెళ్తాడని చెప్పి అందరూ భావించారు. కానీ అంటే ఎంత మనస్పర్ధలు ఉన్నా ఇది కామన్ కదా, సొంత ఇంట్లో కార్యక్రమం లాంటిదే కదా. ఇప్పుడు షర్మిల ఇంట్లో కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదా? వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు, బట్ ఇలాంటి కార్యక్రమం, పైగా జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎంతో హుందాగా వ్యవహరించాలో తెలుసుకోవాలా. కానీ అలాంటి వ్యక్తే తన సతీమణి భారతీరెడ్డితో కలిసి వచ్చి కేవలం నిమిషన్నరలోనే ఆ కార్యక్రమంలో పూల బొకే ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడంటే వారి మధ్య ఉన్న విభేదాలు మరొకసారి నిన్న రాజారెడ్డి ఆ నిశ్చితార్థ వేడుకల సందర్భంగా మరొకసారి బయటపడ్డాయని చెప్పొచ్చు. ఒక పక్క మీడియాలు చూస్తున్నారు, ఒక పక్క పెద్ద పెద్దలందరూ చూస్తున్నారు, ఒక పక్క లైవ్లు వెళుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం 5 నిమిషాలు నిలబడే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే దీనికి ఒక రీజన్ ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉండేవాడేమో, కానీ నిన్న షర్మిల జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళిన సమయంలో షర్మిల జగన్మోహన్ రెడ్డిని పలకరించలేదు, భారతీరెడ్డిని అంతకంటే పలకరించలేదు. బ్రదర్ అనిల్ కూడా దూరంగానే నిలబడ్డాడు. ఎవరు పలకరించారయ్యా అంటే కేవలం విజయం ఒక్కతే పలకరించింది. అది కూడా వేదిక మీదకి వచ్చిన తర్వాత జస్ట్ హత్తుకుని ఆ చిన్న పలకరింపు, వెంటనే వధూవరుడికి ఆ పూల బొకే ఇవ్వడం జరిగింది. వరుడితో ఆ చిన్నగా హత్తుకున్నాడు, ఒక నమస్కారం పెట్టాడు. ఆ వెంటనే అయితే అక్కడ ఫోటో కోసం అడిగారు చాలామంది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు. ఆ ఫోటో కోసం అడిగారు. ఎప్పుడైతే పూల బొకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అప్పుడు ఫోటో కోసం అడిగారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో షర్మిలను రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే షర్మిల కదల కొద్ది దూరంగా నిలబడింది ఫోటోకి. బట్ రెండోసారి మళ్ళీ సైగ చేశాడు జగన్మోహన్ రెడ్డి, చూడలేదేమోనని చెప్పి రెండోసారి మళ్ళీ సైగ చేస్తే మళ్ళీ షర్మిల చూసి చూడనట్టుగానే వ్యవహరించింది తప్ప ముందుకెళ్లే ప్రయత్నం చేయలే. దీంతో తరువాత జగన్మోహన్ రెడ్డి మూడవసారి పిలిచే సమయంలో విజయమ్మ పిలిచింది. అప్పటికే విజయమ్మ 2 సార్లు గమనించింది, ఎందుకంటే ఇది 10 మంది చూసే కార్యక్రమం, అందరికీ తెలిసిన విషయమే. దీంతో వెంటనే గమనించిన విజయమ్మ సైగ చేసిన తర్వాత షర్మిల అప్పుడు ముందుకు వచ్చింది 2 అడుగులు. అలాగే అప్పుడు బ్రదర్ అనిల్ విజయమ్మ పక్కకు వచ్చి నిలబడ్డాడు తప్ప జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పిలిచినా కానీ ముందుకు రాలేదు. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగటం కూడా, అంటే కలిసి ఫోటో దిగటం బహుశా వాళ్ళకి ఇష్టం లేదేమో. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏంటనే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, రాజకీయ విభేదాలు కావచ్చు, మొత్తానికి చాలా రకాల విభేదాలు ఉన్నాయి. బట్ ఇలాంటి కార్యక్రమంలో అవన్నీ బయటపడకుండా చూసుకుంటారు సాధారణంగా. కానీ వారి మధ్య ఉన్న విభేదాలు నిన్న ఈ ఫంక్షన్ సందర్భంగా కూడా బయటపడ్డాయి. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా స్పెండ్ చేయలేదేమోనని ఒక అనుమానం. ఎందుకంటే ఎప్పుడైతే 2 సార్లు పిలిచినా ఫోటోకి రాలేదో, విజయమ్మ పిలిస్తేనే ముందుకు వచ్చారో, దాంతో బహుశా జగన్మోహన్ రెడ్డి మనస్తాపం చెందుంటాడు, అందుకే వెంటనే వెళ్ళిపోయాడని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో ఎవరైనా పెద్దలు, అంటే ముఖ్యమంత్రులు కానివ్వండి, లేదా మంత్రులు కానివ్వండి, లేదా ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు సాధారణంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వారందరూ కూడా ఎవరో ఒకరు ఎదురెళ్ళి స్వాగతం పలికి తీసుకొస్తారు. ఏది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదురెళ్ళి స్వాగతం పలికి వేదిక మీదకి తీసుకొస్తారు. అలాగే నూతన వధూవరులను వాళ్ళే పరిచయం చేస్తారు. అలాగే ఇంకా వేదిక మీద ఎవరైనా ఇతర పెద్దలు ఉన్నా, లేదా వధువు తరపు ఎవరైనా బంధువులు ఉన్నా వారందరినీ కూడా పరిచయం చేస్తారు.
బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో తాను వచ్చినప్పటికీ కూడా షర్మిల కానీ విజయమ్మ కానీ బ్రదర్ అనిల్ కానీ వీరు ముగ్గురులో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళి స్వాగతం పలికే ప్రయత్నం చేయలే. కనీసం స్టేజ్ వద్దకు వచ్చినప్పుడైనా సరే ముందడుగు 2 అడుగులు ముందుకేసి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కాడు, ఆయనే బుకే ఇచ్చాడు, తిరిగి ఆయనే వెళ్ళిపోయాడు తప్ప ఆయన వెంట అడుగేయలేదు. ఇలాంటి వ్యక్తులు వచ్చి వెళ్ళే సమయంలో కూడా సాధారణంగా మనం ఆ గుమ్మం వద్దకో లేదా కారు వద్దకో 4 అడుగులు వేస్తూ ఉంటాం. అది కామన్గా ఎక్కడైనా జరిగేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన వచ్చేటప్పుడు ఎదురు రాలేదు, అలాగే ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎవరు కనీసం ఆ గేటు దాకా కానీ ఆ గుమ్మం దాకా కానీ ఎవరు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ ఫ్యామిలీలో. సో విజయమ్మ కూడా స్టేజ్ మీదకి వచ్చాక తప్పని పరిస్థితుల్లో విజయమ్మ చిరునవ్వు నవ్వి ఏదో చిన్న హగ్ ఇచ్చింది తప్ప విజయమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం పెద్దగా ఇదిలాగా లేదు. ఎందుకనే వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ మాట్లాడలేదు. ఇక పైపెచ్చు అసలు భారతీరెడ్డి దగ్గర వీళ్ళు ముగ్గురు ఎవరో మాట్లాడాలి ఆ స్టేజ్ మీద. భారతీరెడ్డితో అటు షర్మిల కానీ ఇటు విజయమ్మ కానీ లేదా బ్రదర్ అనిల్ కానీ వీరు ముగ్గురు ఎవరు అసలు భారతీరెడ్డితో మాట్లాడే ప్రయత్నమే చేయాలి. భారతీరెడ్డి అయితే పూర్తిగా వధువు అయిపోయింది, అటుపక్కే నుంచి ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న వీళ్ళందరి పక్క నుంచి ఉన్నాడు కానీ భారతీరెడ్డి అయితే పూర్తిగా అటుపక్కే నుంచి ఉంది, అటుపక్క నుంచే దిగేరిపోయింది తప్ప ముందుకు రాలేదు. అంటే వారి మధ్య ఉన్న విభేదాలు ఈ ఫంక్షన్ సాక్షిగా కూడా బయటపడ్డాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. వచ్చిన భారతీరెడ్డి వస్తుందా లేదా అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా ఒక 20 నిమిషాలన్నా స్పెండ్ చేసి వెళ్తాడు, 1/4 గంట 1 గంట ఆడాలతో మాట్లాడి వెళ్తాడు కలివిడిగా. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, అందులోనూ ఇటీవల రకరకాల పుకార్లు వస్తున్నాయి, ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది, ఆ విషయం ఆయనకంతా తెలుసు. సో ఇలాంటి కార్యక్రమం సమయంలోనైనా కొద్ది కలివిడిగా తిరిగి అటు ఇటు తిరిగితే కొంచెం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనీసం షర్మిల ఫోటో దిగటానికి కూడా రాలేదో, కనీసం బ్రదర్ అనిల్ పలకరించే ప్రయత్నం కూడా చేయలేదో, మొత్తానికి కొంచెం హట్ అయినట్టుగా అయితే కనపడుతున్నాడు. భారతీరెడ్డిని కనీసం తన సతీమణి భారతీరెడ్డిని ఎలా ఉన్నామని కూడా ఎవరు పలకరించలా. ఇప్పుడు ఎంత ఫంక్షన్కి వచ్చినా, ఎంత ఒక ఇంట్లోనే రోజు ఉండేవాళ్ళైనా ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు పలకరించడం అనేది ఒక ఆనవాయితీ, ఎదురెళ్ళి స్వాగతం పలకటం అనేది ఒక ఆనవాయితీ. అలాగే నూతన వధూవరులు కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్ ఏం ఫీల్ అవ్వాల. సాధారణంగా వచ్చారు, బొకే ఇస్తే తీసుకున్నారు, సైలెంట్గా నుంచున్నారు తప్ప ఏదో మా మేనమామ వచ్చాడనో లేదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చాడనో, లేదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చిన్న వ్యక్తి కాదు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంత సొంత ఇంట్లో వాళ్ళైనా ఒక రకమైన యాంగ్జైటింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మరి నిన్న వధూవరుల్లో ఆ ఫీలింగ్ కూడా లేదు. బహుశా అవన్నీ వాళ్ళకి చిన్నపిల్లలేం కాదనుకోండి, వాళ్ళకి ఏం జరుగుతుందని తెలుసు. సో కాబట్టి తన తల్లిలాగానే వాళ్ళు కూడా కొంచెం అంటీ ముట్టనట్టుగా దూరంగా ఉన్నట్టుగా వ్యవహరించినట్టుగా అయితే వ్యవహరించడం జరిగింది. ఇది పూర్తిగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. మొన్న కూడా ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి కార్డు ఇవ్వడానికి షర్మిల ఇంటికి వెళ్ళబోతే ఇప్పుడు యాంటికి అబ్బాయి ఎప్పుడన్నా చూద్దాంలో బీజేపీ వాళ్ళు అనుమానం పడతారని చెప్పి రావద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. సో దాంతో మనస్తాపం చెంది నేను సెక్యూరిటీ గార్డుకైనా లేకిచ్చి వెళ్ళిపోతానని చెప్పి షర్మిల చెప్పిన నేపథ్యంలో అప్పుడు మన్నాడైతే కలవడానికి ఒప్పుకున్నాడు. షర్మిల కూడా మన కార్డు ఇవ్వడానికి కేవలం 10 నిమిషాలు ఉంది. కారు దిగి లోనికి వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది, రావడానికి 5 నిమిషాలు పడుతుంది. బహుశా ఇప్పుడు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకున్నామో షర్మిల కూడా 1 నిమిషానికి మించి లోన ఉండదు. ఇంకొక విచిత్రం ఏంటో చూడండి, చంద్రబాబుతో దిగిన ఫోటో బయటకు వచ్చింది, రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో బయటకు వచ్చింది, అలాగే ఇతర నేతలతో కార్డులు ఇచ్చినప్పుడు అన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డికి కార్డు ఇచ్చిన ఫోటో మాత్రం నేటికి బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డికి లోనికి వెళ్ళి షర్మిల కార్డు ఇచ్చిన ఫోటో నేటికి బయటికి రాలా. అంటే ఫోటో దిగే సమయం కూడా అక్కడ లేదు. షర్మిల ఎవరి దగ్గరికి వెళ్ళినా కనీసం కూర్చుని టీ తాగే సమయం గడిపేది ఆవిడ. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కనీసం మంచినీళ్ళు తాగే సమయం కూడా గడపలా. లోనికి వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది, రావడానికి 5 నిమిషాలు, ఆ 10 నిమిషాల్లోనే మొత్తం కారు ఎక్కి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే అందుకనే బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నిమిషానికంటే ఎక్కువగా స్పెండ్ చేయలేదేమో అనుకున్నారు. ఏది ఏమైనా వారి కుటుంబం మధ్య ఉన్న విభేదాలు మరొకసారి ఈ వేదిక సాక్షిగా బయటపడ్డాయి. ఎంత చెప్పినా షర్మిల మాత్రం తన అన్నతో కలివిడిగా కలిసి నడిచే ప్రయత్నం అయితే చేయలేదు. మరి వివాహానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తాడనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫోటో కూడా రాలేదు. అది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక రకమైన అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో ఎవరో కూడా పెద్దగా జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు, భారతీరెడ్డిని అంతకంటే పలకరించలేదు. సో మరి వివాహ వేడుకకైనా వస్తాడా లేదా ఏదో ఒక సాగు చెప్పి ఇప్పుడు వచ్చాడు కాబట్టి అప్పుడు తప్పించుకుంటాడనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డితో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది. మరి చూద్దాం వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా దీని పట్ల ఎవరైనా స్పందించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూద్దాం.